సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడి 160 మంది ఎంపీలు తెలంగాణకు అనుకూలంగా ఓటు వేసి తెలంగాణ సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో అధికారం నిలగబెట్టినటువంటి కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ యువతకు వెన్నుపోటు పొడిచింది. తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. తెలంగాణ యువతను మోసం చేసింది. తెలంగాణ యువతకు అన్యాయం చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలే, ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలే. ఆ రోజు తెలంగాణ యువతను అనేక రకాలుగా వేధించి అవమానాలకు గురి చేయడం జరిగింది. ఇదే ధర్నా చౌక్లో తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసి మరి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది. కానీ కేసీఆర్ అధికారంలో రాగానే ఈ ధర్నా చౌక్లో ఉద్యమాలు చేయొద్దని చెప్పి నిషేధం పెట్టినటువంటి గనుడు కేసీఆర్. చివరకు న్యాయస్థానానికి వెళ్ళి ఈరోజు మనం చేస్తున్నామే ధర్నా, ఆ రోజు న్యాయస్థానానికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి ఆదేశాలతో ఈరోజు ఆందోళన చేస్తున్నాము. తెలంగాణ మరి రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆందోళన చేశాం మనం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన, ఇప్పుడు కూడా ఆయన రోజు అనేక రకాల మాట్లాడాడు. వాళ్ళ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మాట్లాడారు, వాళ్ళ నాయకురాలైనటువంటి సోనియా గాంధీగా మాట్లాడారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, ఊరూరా మాట్లాడారు. యూత్ డిక్లరేషన్ పేరుతో ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. మా పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తామని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్న విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ రకంగా ఈరోజు వచ్చిన ఈ యొక్క 8 నెలల్లోనే తెలంగాణ యువతకు అనేక రకాలుగా మోసం చేసినటువంటి, అన్యాయం చేసినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని మనం చేస్తూ ఉన్నాను. మాట్లాడమే కాదు, అవమానం చేసే విధంగా ఏ విద్యార్థులైతే, యువకులైతే తెలంగాణ కోసం బలిదానం చేసి ఆనాటి ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారో ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి ఇష్టారాజ్యంగా అవమానం చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడము చాలా విచారకరమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తెలంగాణ యువత ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే అది త్యాగాలకు కేంద్రము, ఉద్యమాలకు అడ్డా. మరి అటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివేటువంటి విద్యార్థులను రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అవమానం చేస్తూ మాట్లాడారు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఏకకాలంలో అని చెప్పారు. నేను ఇంకా నా దగ్గర పేపర్ పెట్టుకున్నా, మొత్తం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంటు యూత్ డిక్లరేషన్ పేరు మీద, మరి 6 గ్యారంటీల పేరు మీద 100 రోజుల్లో చేయాల్సినటువంటి అంశాలు ఒక్కసారి ముఖ్యమంత్రి చదవాల్సినటువంటి అవసరం ఉంది, జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. నిన్న మొన్న ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కూడా రైతులను, తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే విధంగా ఉంది. రైతుల రుణమాఫీ కూడా ఈరోజు ఇస్తానన్నటువంటి హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయలేదు. అరకొర మాఫీ చేసి, కొంతమందికే వేసి, మిగతాలందరినీ మోసం చేసి, వెన్నుపోటు పొడిచి ఈరోజు రైతు రుణమాఫీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఊరూరా పోస్టర్లను పంపించి, కటౌట్లను పంపించి, పాలను పంపించి, మనుషులను పంపించి ఊరూరా పాలాభిషేకం చేసుకుంటున్నాడు. ఆ పాలు కూడా ఇక్కడి నుంచే పంపిస్తున్నాడు. ఆ పరిస్థితి ఉన్నది. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు? ఈరోజు తెలంగాణ విద్యార్థి యువత
ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. తెలంగాణ యువత ఈ సందర్భంగా మనయేస్తూ ఉన్నాను, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటించారు, డేట్లతో సహా నెలతో సహా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. కానీ ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఒక్క అంశాన్ని కూడా ఏ రోజు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తామో డేట్లతో సహా నెలతో సహా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ ఇచ్చిన హామీల గురించి మర్చిపోతూ ఉన్నాడు. ఎందుకంటే మనకు అనుభవం ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా మభ్యపెట్టింది, మోసం చేసింది తెలంగాణ యువతను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇచ్చాడు హామీ, అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చాడు, దాని గురించి ఇంతవరకు మాట ఎత్తడం లేదు. కాలేజీలో చదువుకునేటువంటి 18 సంవత్సరాలు